Yes, guys. Hi. This is Dattu Maitre. I have 9 years of teaching experience. I deal Indian history, Telangana movement, and AP history. అయితే ఇక్కడ బాగా గమనించండి, సండే రోజు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది జరిగింది, అవునా? మరి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ మిగిలిన సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు చూసుకోండి. హిస్టరీ వరకు నేను మీకు కీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, హిస్టరీ క్వశ్చన్ పేపర్ అనేది ఒక విధంగా చెప్పాలనంటే టఫ్గానే వచ్చింది అనొచ్చు. కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఎక్కడా చూడనివి, అంతేకాకుండా ఎక్కడా విననివి కూడా మీరు అక్రాస్ చేశారు, అవునా? ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్స్ మోడరేట్గానే ఉన్నాయి అని అనుకోవచ్చు, కానీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి మాత్రం చాలా టఫ్గా క్వశ్చన్స్ అడిగినాడు, అవునా? ఇక నన్ను అడిగితే కొంతమందికి ఆన్సర్స్ అనేవి కూడా దొరకట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అవును, అఫ్కోర్స్ దొరకట్లేదు, కానీ ఇక్కడ మన క్లాసెస్ అనేవి ఎంతో ఉపయోగపడ్డాయి. నేను వేరే ఇన్స్టిట్యూట్లలో క్లాసెస్ చెప్పాను కదా, ఆ క్లాసెస్లో ఉన్నటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్నాను. సరే, దాని గురించి పక్కకు పెడితే క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంది అండ్ తెలుగులో కూడా నా దగ్గర ఉంది క్వశ్చన్ పేపర్, కానీ రెండు ఎట్ ఏ టైం అయితే పక్కన అయితే పెట్టలేను కదా. అయితే ఇక్కడ నేను ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకున్నాను, ఓకేనా? ఇక్కడ నాకు కొంచెం బ్లర్గా కనబడతా ఉంది బోర్డ్ అనేది, అందు గురించే ఇక్కడ నేను ట్యాబ్ ముందు పెట్టుకున్నాను. దాంట్లో క్వశ్చన్ అనేది చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అని అంటే ఇక్కడ చూడండి. చలో లాస్ట్ నుంచి వచ్చేద్దాం. 106 ఇక్కడ చూడండి, భావభూతి, క్లారిటీ కనబడతలేదుగా. చలో 106 ఇక్కడ చూడండి, భావభూతి అయినటువంటి వారు మాలతీ మాధవం అనే ఒక బుక్ని రాస్తారు, ఓకేనా? భావభూతి మాలతీ మాధవం, హర్షవర్ధన నాగానందం, ఓకేనా? నాగానందం అనే బుక్ అయినటువంటిది రాయడం జరుగుతుంది. విశాఖదత్త దేవి చంద్రగుప్త అనే ఒక బుక్ అయినటువంటిది రాస్తాడు. విశాఖదత్తుడు, దేవి చంద్రగుప్త అండ్ ముద్రా రాక్షసం అనే బుక్లని రాయడం జరుగుతుంది. విశాఖదత్తుడు ఈయన ఎవరి సమయంలో ఉంటాడు అని అంటే, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య టైం పీరియడ్లో ఉంటాడు, ఓకేనా? సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్య టైం పీరియడ్ వి కెన్ సీ విశాఖదత్త హీ రిటన్ ముద్రా రాక్షసం అండ్ దేవి చంద్రగుప్త, ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించండి, భావభూతి మాలతీ మాధవం ఇది మనం తెలంగాణ హిస్టరీలోనే మాట్లాడుకున్నాం. నాట్ ఓన్లీ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో కూడా మాట్లాడుకున్నాం. భావభూతి మాలతీ మాధవం అనే బుక్లో గ్రేట్ పర్సనాలిటీ, ఒక గొప్ప వ్యక్తి, ఆదిశంకరాచార్యులైనటువంటి వారు కాపాలిక అనే ఒక సెట్ని, కాపాలిక అని పిలువబడేటువంటి ఒక శైవమత శాఖని ప్రారంభించాడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. కాపాలిక సెట్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై ద గ్రేట్ పర్సనాలిటీ ఆదిశంకరాచార్యులు. హీ స్టార్టెడ్ ఎట్ శ్రీశైలం అనే ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు అని చెప్పేసి భావభూతి రచించిన మాలతీ మాధవం అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఇది తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఈ బుక్ అయినటువంటిది నేను మాట్లాడినా. ఇది ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ అనేది పెట్టేసేయచ్చు. చూసుకోండి, పెట్టలేరు కదా. ఇక్కడ A2 ఉంది, ఇక్కడ A2 ఉంది. ఇవి రెండిట్లో ఇంకేమున్నాయి ఏం చూద్దాం. హర్షవర్ధన నాగానందం, ఓకేనా? హర్షవర్ధనుడు అయినటువంటి వారు నాగానందం అనే ఒక బుక్ రాశారు. ప్రియదర్శి అనే ఒక బుక్ కూడా రాయడం జరుగుతుంది. సో B4, ఇక్కడ B4 ఉంది, B1 ఉంది. సో ఈ ఎలిమినేటెడ్ ఆన్సర్ వచ్చేసి 1 అయినటువంటిది, ఓకేనా? చలో వెయిట్ గైస్. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అయినటువంటిది. ఇంకేమన్నాయి? 106 దీని తర్వాత ఇక్కడ చూద్దాం. 103 103
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ కరెక్ట్? ఓకేనా, ఈ క్రింద ఇవ్వబడినటువంటి అంశాలలో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించినటువంటి సరి అయినటువంటి సమాధానాలని మీరు గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. ఇదైతే చాలా సింపుల్గా మీరు పెడతారు అనుకుంటున్నాను, ఐఎమ్ ప్రిటీ ష్యూర్. అవునా, ఎందుకనంటే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ అయినటువంటిది నన్ను అడిగితే ఫస్ట్ టైం ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే రాజ్ బిహారీ బోస్ అయినటువంటి వారే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాతనే సుభాష్ చంద్రబోస్ అయినటువంటి వారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి నామకరణం చేయడం జరుగుతుంది. ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ అయినటువంటి దాన్ని మోహన్ సింగ్ యొక్క నాయకత్వంలో అది నడపడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తూ ఉన్నటువంటి సమయంలో బోస్ ఆర్మీ, అంతేకాకుండా ఝాన్సీ ఆర్మీ అండ్ గాంధీ ఆర్మీ, అదే గాంధీ రెజిమెంట్, బోస్ రెజిమెంట్ అండ్ ఝాన్సీ రెజిమెంట్ అని చెప్పేసి 3 రెజిమెంట్లు అయినటువంటి ఉంటాయి. ఇక్కడ ఝాన్సీ రెజిమెంట్ అని అంటే వీళ్ళు ఉమెన్, స్త్రీలైనటువంటి వారికి నాయకత్వము వహించడం జరుగుతుంది. అవునా, అలా మనకి ఫస్ట్ వన్ రైటే. ఓకేనా, ఇక 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ అయినటువంటిది మనకి ఈ జాతీయోద్యమాన్ని నడుపుతూ ఉంటుంది. ఆ నడుపుతున్నటువంటి సమయంలో చలో ఢిల్లీ అని చెప్పేసి ఒక స్లోగన్ అయినటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఢిల్లీ దూర్ హై అని చెప్పేసి స్లోగన్ అనేది ఇవ్వడం జరగదు. మరి ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. చలో ఢిల్లీ అనేది ఒక స్లోగన్ వేరు, ఢిల్లీ దూర్ హై అని చెప్పేసి ఒక స్లోగన్ వేరు. అంటే ఇక్కడ సింపుల్గా బి అనే దాన్ని ఎలిమినేట్ చేసుకోండి. మరి ఏసిడి దీంట్లో బి ఎలాగూ లేదు, ఇక దీంట్లో బి ఉంది, ఏబిసిడి అండ్ ఏబి అండ్ బిసిడి. సో ఆన్సర్ వచ్చేసి 1 ఈజ్ రైట్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిలీజియస్ కండిషన్స్ అండర్ ద కాకతీయాస్. ఓకేనా, కొంచెం బ్లర్ కనబడుతుంది, అందుగురించి నేను దూరంగా ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, చలో ఇక్కడ చూడండి గాయస్, ఎందుకంటే ఇది పెద్దగా బోర్డు వెడతగా ఉంది కాబట్టి ఫాంట్స్ చిన్నగా అయిపోయినాయి. చలో ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రిలీజియస్ కండిషన్స్ అండర్ ది కాకతీయాస్. చూడండి, శైవం ఫ్లరిష్డ్ అంటే శైవ రిలీజియన్ అయినటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి మతంగా. అవును, కాకతీయుల కాలంలో రుద్రదేవుడు ఉన్నాడు కదా. డ్యూరింగ్ ద రుద్రదేవ టైం పీరియడ్ కాకతీయ శైవ గోల్డెన్ ఏజ్ ఎగ్జిస్టెడ్ అనొచ్చు. అంటే శైవిజంలో గోల్డెన్ ఏజ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయింది? రుద్రదేవ కాలంలోనే ఎగ్జిస్ట్ అయింది. ఎందుకంటే దీస్ ఫెలోస్ ఆర్ ఎస్పెషల్గా మనకి నన్నెచోడ, పాల్కూర్కి సోమనాథ, మల్లికార్జున పండిత అండ్ ద గ్రేట్ పర్సనాలిటీస్ విశ్వేశ్వర శివ అండ్ శివదేవయ్య, వీళ్ళందరూ కూడా జైన మతం పైన అటాక్ చేయడం జరుగుతుంది. అవునా, మనకి ప్రీవియస్ ఎగ్జామ్ గ్రూప్ 2లో ఏం క్వశ్చన్ అడిగాడు అని అంటే పొట్లచెరు ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్ సైట్ అని అడిగాడు. పొట్లచెరు అంటే మన తెలంగాణ ప్రాంతంలోని పటంచెరు వన్స్ అపాన్ ఎ టైం జైనా సైట్. దాన్ని చూసైనా మీకు, ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని చూసైనా మీకు ఇప్పుడు ఐడియా రావాలి. అంటే శైవ రిలీజియన్ విచ్ అటాక్డ్ ఆన్ జైనిజం, శైవ మతం అనేది జైన మతం పైన అటాక్ చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు శైవం ఇంపార్టెంట్ రిలీజియన్, శైవ రిలీజియన్ విచ్ గాట్ హయ్యర్ ప్రయారిటీ బై ఇండిపెండెంట్ కాకతీయాస్. స్వతంత్ర కాకతీయుల కాలంలో శైవిజంలో గోల్డెన్ ఏజ్ అనేది, శైవంలో స్వర్ణయుగం అనేది ఆవిర్భవించింది. సో ఏ రైటే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఎలిమినేషన్ మెథడ్లో తీసుకుంటేనే మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కొంచెం ట్రిక్కీగా ఉంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి జైనా టెంపుల్స్ వర్ డెస్ట్రాయిడ్. అవును, జైనా సైట్స్ అయినటువంటి, జైనా టెంపుల్స్ అయినటువంటి అక్కడ పొట్ల చెరువు అనే ప్రాంతాల్లో జైనా బసదులు అనేవి డిస్ట్రాయ్ చేశారా లేదా? సో బి కూడా రైటే. ఇక్కడ ఏబి ఇక్కడ ఉంది, ఏబిసిడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఏబి ఉంది, సి కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నో వైష్ణవాచార్య వాజ్ మెన్షన్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కాకతీయ రూలర్స్. కాకతీయుల కాలంలో ఎలాంటి వైష్ణవాచార్యుల యొక్క
వైష్ణవాచార్యుల యొక్క నేమ్స్ అనేవి కాకతీయ ఇన్స్క్రిప్షన్స్లో రాయబడింది లేదు అని అంటున్నాడు. ఇది ఒక్క 1 సెకండ్ అనేది పక్కకు పెట్టండి. నేను ఇది ఎందుకు పక్కకు పెట్టమంటున్నాను అనేది ఇప్పుడు మీకు 4th ఆప్షన్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, దెర్ వాజ్ నో రైవల్రీ బిట్వీన్ శైవిజం అండ్ వైష్ణవిజం ఇన్ జనరల్. అంటే శైవ మరియు వైష్ణవుల మధ్య గొడవలు అనేవి జరగలేదు కాకతీయుల కాలంలో అన్నారు. చూడండి, దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు చూడండి, కాకతీయ టైం పీరియడ్లో పల్నాడు యుద్ధం అయినటువంటిది జరిగింది. పల్నాడు వార్, అవునా, 1180 ఆ టైంలో మనకి పల్నాడు యుద్ధం అయినటువంటిది జరుగుతుంది. ఆ పల్నాడు యుద్ధంలో రెడ్డి నాగమ్మ వచ్చేసి శైవిజం, ఓకే, అండ్ పల్నాటి బ్రహ్మనాయుడు వచ్చేసి వైష్ణవిజం. పల్నాటి బ్రహ్మనాయుడు వాజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. హీ థాట్ టు గివ్ ద టెంపుల్ ఎంట్రీ పర్మిషన్ టు ద అన్టచబుల్స్. అస్పృశ్యులైనటువంటి వాళ్ళకు ఆలయ ప్రవేశాలు కల్పించడం కోసం అక్కడ పల్నాటి బ్రహ్మనాయుడు ప్రయత్నిస్తాడు. ఆయన ప్యూర్ వైష్ణవ మతాభిమాని, అవునా. రెడ్డి నాగమ్మ ఇక్కడ శైవ మతాభిమాని అయినటువంటి వారు, అవునా. రెడ్డి నాగమ్మకి మరియు పల్నాటి బ్రహ్మనాయుడికి శైవ మతం వైష్ణవ మతం గొడవలైనటువంటి జరిగినాయి. సార్, మరి ఇక్కడ రెడ్డి నాగమ్మకి ఈ కాకతీయులకు ఏం సంబంధం అంటే, రెడ్డి నాగమ్మ షీ గాట్ ద సపోర్ట్ ఆఫ్ రుద్రదేవుడు. రెడ్డి నాగమ్మ రుద్రదేవుని యొక్క సపోర్ట్ తీసుకుంటుంది ఆ పల్నాడు యుద్ధంలో. అలాంటప్పుడు కాకతీయుల టైంలో అఫ్కోర్స్గా చెప్పాలంటే హైహములు, ఈ రెడ్డి నాగమ్మ బిలాంగ్స్ టు హైహమ రాజ్యం. ఆ హైహమ రాజ్యం వాజ్ ఫ్యూడేటరీ అండర్ కాకతీయాస్. హైహమ రాజులు కాకతీయుల యొక్క సామంతులైనటువంటి వారు. ఇది మీకు తెలంగాణ హిస్టరీలో చదవరు, కానీ నేను క్లాస్లో చెప్తాను ఈ టాపిక్ అయినటువంటిది. ఎందుకంటే వీర వైష్ణవం అనే ఒక ఇంపార్టెంట్ సెక్ట్ స్టార్ట్ చేసినది పల్నాటి బ్రహ్మనాయుడే కాబట్టి మనం క్లాస్లో మాట్లాడుకుంటాం. మరి ఇదొక ఎగ్జాంపుల్. రెండవది ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వినండి. వినండి. ఇక్కడ ఇంపార్టెంట్గా కనబడేటువంటిది 77 మంది నాయంకరులు. 77 మంది నాయంకర సిస్టమ్ వాజ్ స్టార్టెడ్ బై రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి ప్రారంభించినటువంటి 77 నాయంకర సిస్టంలో రెండవ ప్రతాపరుద్ర కాలంలో రెడ్డి రాజులు అండ్ పద్మనాయకులు వీళ్ళిద్దరూ గొడవలు పడతారు. ఇక్కడ రెడ్డి రాజులు శైవిజంని ఫాలో అవుతారు, పద్మనాయకులు వచ్చేసి వైష్ణవిజంని ఫాలో అవుతారు. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే శైవ వైష్ణవ గొడవలు అయినటువంటి ఇన్ జనరల్గా ఉన్నాయి అనొచ్చు. ఇక మీ కీలో ఎలా ఇస్తే ఇంత డెప్త్ కాన్సెప్ట్ చదివి అక్కడ కీ తయారు చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు అదే ఫాలో అయ్యి ఇస్తాడు. ఎందుకనంటే నేను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి మీ ముందుకు చెప్తా ఉన్నాను అని అంటే నేను బుక్స్ చదివి నేను చెప్తున్నాను, అవునా. సో ఇక్కడ ఆయన ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాడు ఇన్ జనరల్గా అని అంటే శైవ వైష్ణవ గొడవలు ఇన్ జనరల్గా విజయనగర రాజుల కాలంలో ప్రారంభమైనాయని చెప్పేసి మన తెలంగాణ బుక్కులు చెప్తున్నాయి. కాకతీయుల కాలంలో గొడవలు జరగలేవు అని చెప్పేసి అంటున్నాయి. మరి అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ అయినటువంటిది దెర్ ఇస్ నో రైవల్రీ బిట్వీన్ వైష్ణవిజం అండ్ శైవిజం అని చెప్పేసి అంటే ఇది రైట్ అవుతుంది యాజ్ పర్ తెలంగాణ బుక్స్, కొన్ని బుక్స్లో తీసుకుంటే. కానీ ఇప్పుడు నేను చెప్పిన పల్నాడు యుద్ధం కానీ 77 నాయంకరుల సిస్టమ్ కానీ, అవునా, ఇది తీసుకుంటే ఇది రాంగ్ అయిపోతుందా లేదా? మరి అలాంటప్పుడు ఏది డి ఆప్షన్ రాంగ్. ఇందులో డి ఆప్షన్ ఉంది, ఇందులో డి ఆప్షన్ ఉంది, ఇవి రెండిట్లో ఆప్షన్స్ ఉన్నాయి, అవునా. ఇక వైష్ణవాచార్య అసలు నన్ను అడిగితే కాకతీయుల కాలంలో వైష్ణవ రిలీజియన్ ఎక్కువగా ఆదరణ పొందలేదు. వైష్ణవాచార్యుడు అయినటువంటి వాడు ఒక్కడు తిక్కన సోమయాజులు. తిక్కన సోమయాజుల గురించి కాస సర్వప్ప రచించిన సిద్ధేశ్వరి చరిత్ర అనే బుక్లో రాయబడింది, కానీ ఏ ఇన్స్క్రిప్షన్లో కూడా ఆయన గురించి ఎక్కువగా మెన్షన్ చేయబడింది లేదు, ఓకేనా. నో వైష్ణవాచార్య వాజ్ మెన్షన్డ్ ఇన్ ఎనీ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కాకతీయ రూలర్స్. కాకతీయ రాజులకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్లో లేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇది రైట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ప్లెనేషన్ నాన్న. మీరు ఏమైనా కంప్లైంట్స్ రైట్ చేయాలనుకుంటే
రైట్ చేసుకోండి, అప్ టు యువర్ విష్, అది మీ ఇష్టం. ఓకేనా, నేనైతే విత్ ద ప్రూఫ్స్ అయినటువంటిది నేను చెప్తా ఉన్నాను. ఇక వాళ్ళు ఎలా ఇస్తారు కీ అనేది మీరు చూసుకోండి. నా ప్రకారం అయితే ఈ కీ అరేంజ్ ద ఫాలోయింగ్ క్రొనాలజికల్ ఆర్డర్. ఓకేనా, క్రొనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, అలీగర్ సైంటిఫిక్ సొసైటీ అయినటువంటిది, అలీగర్ సైంటిఫిక్ సొసైటీ 1864లో స్టార్ట్ అయింది. బనారస్ డిబేటింగ్ క్లబ్ అయినటువంటిది 1863లో స్టార్ట్ అయింది. ఇండియన్ బీహార్ సైంటిఫిక్ సొసైటీ వచ్చేసి 1868లో స్టార్ట్ అయింది. ఓకేనా, సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్ అయినటువంటిది 1825లో స్టార్ట్ అవుతుంది. 1825 ఒకసారి ఎస్ దట్స్ రైట్ నానా, 1825లో స్టార్ట్ అవుతుంది, దట్స్ రైట్. అది కల్కట్టాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ పెట్టేసేయచ్చు సింపుల్గా. అవునా, డి వచ్చేసి ఫస్ట్ రావాలి. అవునా, డి వచ్చేసి ఫస్ట్ రావాలి. ఓకేనా, దాని తర్వాత ఇది రావాలి, ఇక డి, బి, ఏ, సి, డిబిఏసి ఇవైతే లైన్గా రావాలి. ఇక ఫిఫ్త్ వన్ దాని గురించి పక్కకు పెట్టేసేయండి. డిబిఏసి లైన్గా రావాలి. ఎక్కడుంది? డిఏఎఫ్ఈ ఉంది, రాంగ్. డిబిఏసి ఇది లైన్గా ఉంది. డిఈ ఉంది, బిఈ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 2. అవునా, చూసుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఓకేనా, చలో. ఇక్కడ మహాత్మా గాంధీ wrote a book, Indian Opinion, to apprise the British government of widespread discontent among the Indians. ఇక్కడ బ్లర్ కనబడుతుందన్నా, అది నాకు. ఓకేనా, సరే అదంతా పక్కకు పెట్టేయండి. ఇండియన్ ఒపీనియన్ అనేది చూడండి, ఇండియన్ ఒపీనియన్ అనేది పత్రికనా బుక్కా, అది బాగా గమనించండి. ఇండియన్ ఒపీనియన్ వాజ్ ఏ బుక్, వాజ్ ఏ న్యూస్ పేపర్. అది ఒక న్యూస్ పేపర్ అయినటువంటిది. మరి అలాంటప్పుడు ఆప్షన్ బుక్ అన్నాడు, ఇండియన్ ఒపీనియన్ అనేది న్యూస్ పేపర్. మరి అలాంటప్పుడు అది రాంగ్ అవుతుందా లేదా? రాంగ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ ఇండియన్ ఒపీనియన్ అనేది సౌత్ ఆఫ్రికాలో సివిల్ లిబర్టీస్ కోసం, అంటే జాతిపర వైషమ్యాల మధ్య, అంటే జాతిపర వైషమ్యాలు, డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది వైట్స్కి బ్లాక్స్కి. వాళ్ళ యొక్క సివిల్ రైట్స్, పౌర హక్కుల కోసం ఆయన ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రిక అయినటువంటి దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అఫ్ కోర్స్ అది బ్రిటిష్ గవర్నమెంట్కు ఒక విధంగా వ్యతిరేకించినటువంటి పత్రికనే. ఓకేనా, మరి అది ఎట్లా తీసుకుంటాడు అనేది చూసుకోండి. దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి హిందూ స్వరాజ్. ఓకే, రిటర్న్ బై మహాత్మా గాంధీ ఇన్ గుజరాతీ ఇన్ 1909 వాజ్ okay prescribed by the government of Bombay, and then in 1910 it was published in England, in the London. చూడండి, ఇది యూపీఎస్సిలో కీన్గా అబ్జర్వ్ చేస్తే, అంటే యూపీఎస్సి చదివే వాళ్ళు నాకు తెలిసి కీన్గా అబ్జర్వ్ చేస్తారు. అందులో మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. హిందూ స్వరాజ్ అనేది ఒక బుక్ అయినటువంటిది. యాక్చువల్గా చెప్పాలంటే 1908లో 1908లో మహాత్మా గాంధీ అయినటువంటి వారు 10 రోజులలో ఆ బుక్ అయినటువంటిది హిందూ స్వరాజ్ అనే ఒక బుక్ రాస్తారు. 10 డేస్లో రాస్తారు. ఓకేనా, 1908లో రాస్తారు, 1908లో. ఓకేనా, అది 1909లో గుజరాతీ భాషలో దాన్ని పూర్తిగా కంపైలేషన్, అంటే అఫ్కోర్స్ ఫస్ట్ నుంచి కంపైలేషన్ వచ్చేసి గుజరాతీలోనే ఉంటుంది, పూర్తిగా కంపైలేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా,
కానీ అది 1910లో ఇంగ్లీష్లో ముద్రిస్తాడు, అదే రాయడం జరిగింది లండన్లో అని చెప్పేసి అన్నారు. దట్స్ రాంగ్. ఓకేనా? యా, ఇది రాంగ్, అది రాంగ్. సో నీదర్ ఏ నార్ బి. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ నేను 1908 అని చెప్పేసి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. 10 డేస్లో రాస్తాడు అని చెప్పిన, అంటే ఇంత పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మీరు గమనించండి. ఓకేనా? మరి అలాంటప్పుడు అదొక 1909లోనే పూర్తి చేశాడు అనుకుందాం, ఇది రైటే గుజరాతీలో. దాని తర్వాత లండన్కి వెళ్ళి ఇంగ్లీష్లో ప్రింట్ చేశాడు అని అన్నది 1910లో. చలో నెక్స్ట్ అయినటువంటి చూద్దాం. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి? చలో, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌవ్ ది ఇక్ష్వాక శ్రీశాంతమూల. ఇక్ష్వాక శ్రీశాంతమూలుడైనటువంటి వారు, ఇక్ష్వాక శ్రీ శాంతమూల. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఆయన గురించి మనం మాట్లాడదాం. ఇక్ష్వాక శ్రీ శాంతమూలుడైనటువంటి వాడు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అని అంటే శ్రీ శాంతమూలుడు వాజ్ ఏ గ్రేట్ ఇక్ష్వాక రూలర్. హీ వాజ్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. ఆయన వేదిక్ రిలీజియన్ని ఫాలో అవుతాడు. కానీ ఇక్కడ 2 కాంటెక్స్ట్లు ఉన్నాయి. వేదిక్ రిలీజియన్లో 2 సెక్ట్స్ ఉంటాయి. 2 సెక్ట్లు ఏవి? ఒకటి శైవం, 2 వైష్ణవం. అది ఎప్పుడు వచ్చిందంటే లేటర్ వేదిక్ టైం పీరియడ్లో వచ్చింది. యాక్చువల్ రియల్ వేదిక్ రిలీజియన్ అంటే వైష్ణవం మాత్రమే. రియల్ వేదిక్ రిలీజియన్ అంటే వైష్ణవం మాత్రమే. కానీ ఆయన యొక్క ఇన్స్క్రిప్షన్స్ని గమనిస్తే, ఎస్పెషల్లీ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, ఎస్పెషల్గా వచ్చేసి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది ఉంది. ఆ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ప్రకారం, ఓకేనా, ఆయన వైదిక మత అభిమాని. ఇది రైట్ అవుతుంది. వైదిక మత అభిమాని ఆయన నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ప్రకారం. ఓకేనా? ఆ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ని వీరపురుషదత్తుడు వేయించాడు. అఫ్కోర్స్ నాగార్జునకొండలో 80 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. దాంట్లో వీరపురుషదత్తుడు ఒక వేయించాడు, యెహూల శాంతమూలుడు వేయించాడు. అంతేకాకుండా ఇంకా ఎవరు వేయిస్తారు నాన్న? రుద్రపురుషదత్త కూడా వేయించాడు. నాగార్జునకొండలో 80 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీరు బాగా గమనించండి, ఇంపార్టెంట్గా గమనించండి. ఓకేనా? అందులో ఇక 80 ఇన్స్క్రిప్షన్లలో నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఆయన వేదిక్ రిలీజియన్ ఫాలోవర్. దట్స్ రైట్. నెక్స్ట్ వచ్చేసి హీ పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగ ఎట్ జగ్గయ్యపేట. ఆయన అశ్వమేధ యాగమైనటువంటి దాన్ని ఎక్కడ పర్ఫామ్ చేశాడు అని అంటే నాగార్జునకొండ జగ్గయ్యపేటలో పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు మనకి నాగార్జునకొండ గుంటూరు ప్రాంతానికి వెళ్ళిపోయింది. సో ఇది రైటే. దట్ వాజ్ నోన్ ఫ్రమ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. అది నాగార్జునకొండ శాసనం ద్వారా తెలుస్తుంది. హీ హ్యాడ్ డొనేటెడ్ హినాయనాస్ టు బుద్ధిస్ట్ సంగ్మాస్ అండ్ జైన బసదీస్. సరే, ఇక్కడ చూడండి, బుద్ధిస్ట్ సంఘాలైనటువంటివి తన యొక్క సిస్టర్ అయినటువంటి వారు చాంతసిరి డొనేట్ చేస్తారు. కానీ వాళ్ళు జైన బసదులు అనేటువంటి డొనేట్ చేయరు కదా, జైన బసదులే లేవు. మరి అలాంటప్పుడు దిస్ ఇస్ రాంగ్. ఈ స్టేట్మెంట్లో ఇది రాంగ్. మరి అలాంటప్పుడు సి రాంగ్. చలో, హీ వాజ్ ఏ డివోటీ ఆఫ్ విరూపాక్ష, మహాసేన విరూపాక్షుని యొక్క గ్రేట్ భక్తుడు అని చెప్పేసి మనకు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అయినటువంటి చెప్తుంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి నాగార్జునకొండ శాసనంతో పాటుగా రెంటల కేసాలపల్లి శాసనాలు కూడా చెప్తాయి ఆయన విరూపాక్షుని యొక్క భక్తుడు అని. ఇక్కడ చూడండి, ఏ రైటే, బి రైటే, డి రైటే. కానీ దీంట్లో ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, ఏ రైటే, బి రైటే, డి రైటే, ఆప్షన్ లేదు. మరి అలాంటప్పుడు మీరు ఏని క్యాన్సిల్ చేసేసుకోండి. ఎందుకనంటే నేను ఇప్పుడే చెప్పిన వేదిక్ రిలీజియన్ అంటే ప్యూర్ వేదిక్ రిలీజియన్ వైష్ణవానికి సంబంధించింది. ప్యూర్ వేదిక్ రిలీజియన్ వైష్ణవానికి సంబంధించింది. ఆయన విరూపాక్షుని యొక్క భక్తుడు. అంటే విరూపాక్షుడు ఎవరు? శివుడు. మరి ఆయన శైవ భక్తుడే కదా. మరి ప్యూర్గా చెప్పాలి అని అంటే వేదిక్ రిలీజియన్ ఫాలోవర్ కాదు అని అర్థం. అర్థమైందా? వేదిక్ రిలీజియన్ ఫాలోవర్ కాదు అని అర్థం.
చలో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మీకు అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఆన్సర్ బి అండ్ డి. చలో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాసాంఘిక సెంటర్ డ్యూరింగ్ ద విష్ణుకుండిన టైం పీరియడ్ ఇన్ తెలంగాణ? ఇందులో 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి కీసరా ఉంది అండ్ కాళ్ళ చెరువు ఉంది. మరి ఆయన ఏది తీసుకుంటాడు అనేది చూద్దాం. ఎందుకనంటే ఎక్స్ప్లెనేషన్ చెప్తా వినండి. ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తా వినండి ఎందుకు అనేది. చూడండి, గోవిందవర్మ ఎ గ్రేట్ రూలర్ ఆఫ్ విష్ణుకుండిన. విష్ణుకుండిన రాజు గోవిందవర్మ అయినటువంటి వారు, అతని యొక్క మామ అయినటువంటి వారు గుణపాశపురానికి చెందినటువంటి వారు. గుణపాశపురం బిలాంగ్స్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి చెందినటువంటి గుణపాశపురానికి చెందినటువంటి రాజు పృథ్వీమూలుడు. ఆ పృథ్వీమూలుడు అయినటువంటి వాడు కాళ్ళ చెరువు అని పిలువబడేటువంటి ఒక మహాసాంఘిక స్థావరమైనటువంటి దాంట్లో ఒక బౌద్ధ విహారాన్ని కట్టించాడు. అంతేకాకుండా కీసర్ అయినటువంటిది విష్ణుకుండినుల కాలంలో మహాసాంఘిక బుద్ధిజం సైట్. ఇవి 2 రైట్. సో ఆయన ఏది తీసుకుంటాడు అనేది నాకు తెలిసి ఈ 4 తీసుకుంటాడు అనుకుంటున్నాను, కాళ్ళ చెరువు అని. ఎందుకంటే ఈ కీసరా అనే ప్రాంతం ఉంది కదా, ఇది వేదిక్ సెంటర్ కూడా, వైదిక విద్యా కేంద్రం కూడా. సో చూసుకోండి ఇది, ఓకేనా. తర్వాత, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆథర్ ఆఫ్ ప్రతాపరుద్ర యశోభూషణం? మీ అందరికీ తెలుసు ప్రతాపరుద్ర యశోభూషణం రిటర్న్ బై విద్యానాథ. అవునా, నేను క్లాస్లో చెప్పిన, ప్యూర్ క్లాస్లో చెప్పేసేసిన అన్ని క్లాస్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా సైంటిఫిక్ లెవెల్లో మన క్లాసులలో మనం డిస్కస్ చేసుకున్నాం. కాల్స్ అయితే మీరు వెళ్ళి చూసుకోండి. అండ్ ఇప్పుడు మన క్లాసెస్ అనేవి చాలా చోట్లలో కూడా నడుస్తూ ఉన్నాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. లెట్ ఇట్ బి గైస్, లిజన్ హియర్. ప్రతాపరుద్ర యశోభూషణం రిటర్న్ బై విద్యానాథ అండ్ వినుకొండ వల్లభామాత్య రిటర్న్ క్రీడాభిరామం. వినుకొండ వల్లభామాత్య రిటర్న్ క్రీడాభిరామం. ఏకామ్రనాథ రిటర్న్ ప్రతాప చరిత్ర. ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్. చలో ఆన్సర్ పెట్టేశారుగా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎట్ శ్రీశైలం గాడ్ మల్లికార్జున వాజ్ కాల్డ్ యాజ్ చెంచురామయ్య. అవును, మన తెలంగాణ ప్రాంతంలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని చెంచురామయ్య అని చెప్పేసి పిలుస్తాం. అవునా, అంతేకాకుండా తిక్కన propagated the Harihara cult in his Mahabharata. Of course, ఇక్కడ మీ అందరికీ తెలుసు. ఓకే, మహాభారతమైనటువంటి దాంట్లో 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాస్ ఆర్ దేర్. అందులో 2.5 పర్వాస్ నన్నయ్య రాశారు. హాఫ్ పర్వా అయినటువంటి దాన్ని ఎర్రన్న రాశారు. 15 పర్వాస్ తిక్కన అయినటువంటి రాశారు. ఆ తిక్కన అయినటువంటి వారు నేను ఏపీ హిస్టరీ క్లాస్ అయినటువంటి చెప్తా ఉన్నప్పుడు మీ అందరికీ చెప్పాను. ఏమైంది? ఏపీ హిస్టరీ క్లాస్ చెప్తున్నప్పుడు మీ అందరికీ చెప్పాను. సారీ గైస్, వెయిట్. శివరూపాయ విష్ణుయే విష్ణు రూపాయ శివయే, ద శ్లోక గివెన్ బై తిక్కన సోమయాజులు. అక్కడ ఏమన్నాడు? శివుడే విష్ణు, విష్ణువే శివుడు. అంటే ఆయన ఆ మహాభారతాన్ని రాసి కూడా హరిహరునికి అంకితం ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఇది రైటే కదా, సెకండ్ వన్ రైటే కదా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక థర్డ్ డి, సి పక్కకు పెట్టండి, డి చూద్దాం ఇప్పుడు. ఓకేనా, పండితారాధ్య మఠ్ వాజ్ లొకేటెడ్ ఎట్ తిరుపతి. అరే, పండితారాధ్య మఠం అయినటువంటిది మనకి ఎక్కడ కనబడుతుంది? ఎస్, చెప్పండి. యా, శ్రీశైలంలో కనబడుతుంది. శ్రీశైలంలో పండితారాధ్యుని యొక్క మఠమైనటువంటిది మనకు కనబడుతుంది అని చెప్పేసి పాల్కురికి సోమన రాసిన పండితారాధ్య చరిత్రలో రాయడం జరుగుతుంది. అక్కడే కాకతీయుల కాలంలో మరియు కాకతీయుల అనంతర కాలంలో ఎవరైతే శివుని పేరు చెప్పి ఆ కొండపై నుంచి దూకుతారో వాళ్ళకి మోక్షం అనేది వస్తుందట. ద బిలీవ్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై కాకతీయ అండ్ సక్సెసర్ ఆఫ్ ది కాకతీయ పీపుల్, దే క్రియేటెడ్ వన్ బిలీవ్. ఇఫ్ దే జంప్ from the hill of Srisailam with the god name, they would get enlightenment. వాళ్ళకు మోక్షం అనేది కలుగుతుందని చెప్పి పాల్కూరికి సోమన పండితారాధ్య చరిత్ర అనే ఒక బుక్లో రాశాడు. తిరుపతిలో ఎందుకు ఉంటుందా? తిరుపతి వైష్ణవ క్షేత్రం, ఇక్కడ శైవ క్షేత్రం గురించి అడిగాడు కదా. సో ఆన్సర్ వచ్చేసి 1, 2 అంటే ఇక్కడ ఏబి మాత్రమే. అవునా, అంతే. అర్థమైందా? చలో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక్కటి తెలిసిన మీరు సింపుల్గా ఆన్సర్ అనేది పెడతారు అనుకుంటున్నాను నేను.
ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగమనాయక, ఈయన థర్డ్ సింగమనాయక రత్న పాంచాలిక అనే ఒక బుక్ అయినటువంటిది రాస్తాడు. నెక్స్ట్ వచ్చేసి విన్నకోట పెద్దన, ఈయన కావ్యాలంకార చూడమని అనే ఒక బుక్ అయినటువంటిది రాస్తాడు, క్లాస్లో చెప్పిన. ఓకేనా. ఇక్కడ జక్కన రిటర్న్ విక్రమార్క చరిత్ర. ఓకేనా. ఇక రిమైనింగ్ అది. చలో చూద్దాం. ఇక్కడ ఏ3 ఉంది, ఇక్కడ A3 ఉంది. పెద్దన రిటర్న్ కావ్యాలంకార చూడమని అంటే 2-4 ఉంది. ఇక జక్కన రిటర్న్ విక్రమార్క చరిత్ర C2 ఉంది. ఇక్కడ C1 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది, అవునా. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఇన్ దేర్ ఇన్సెప్షన్. ఇక మీకు ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ పెట్టేసేయచ్చు అందులో. ఇది దేర్వాలి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అయినటువంటిది 1834లో దాని యొక్క ఫౌండేషన్ అనేది వేయడం జరుగుతుంది. 1835లో అది ప్రారంభమవుతుంది. అన్నిటికన్నా ఓల్డ్ ఏది అని అంటే సెయింట్ జార్జ్ స్కూలే. మరి హైదరాబాద్లో సెయింట్ జార్జ్ స్కూల్ ఓల్డెస్ట్ స్కూల్. అదొక్కటి తెలిసినా మీరు ఆన్సర్ పెట్టేసేస్తారు. చూసుకోండి. 6th వన్ అయినటువంటిది ఏది, బి ఫస్ట్ రావాలి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఓకే, ఇవి రెండిట్లో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి దారుల్ ఉల్మ్ అనేది 1835లో 1855లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దారుల్ ఉల్మ్ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది, అవునా. అంటే డి రావాలి తర్వాతకి, బిడి వచ్చింది. సో ఇది క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసి 3. చలో, మీ అందరికీ తెలుసు. ఇక స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ 1870లో స్టార్ట్ చేస్తారు. మదరసా ఈ ఆలియా 1873లో స్టార్ట్ చేస్తారు. చలో అయిపోయింది, అవునా. చలో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇక ఇది వచ్చేసి కొంచెం ఇది ఎలా ఇస్తాడు అనేది నాకు కూడా అర్థమవట్లేదు. ఓకేనా. ఇక్కడ పున్నా అంజయ్య గారు వచ్చేసేమో, పున్నా అంజయ్య నీలగిరి కవుల సంచిక అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ నీలగిరి కవుల సంచిక అయినటువంటి దాన్ని మరియు గోల్కొండ కవుల సంచిక అయినటువంటి దాన్ని వీటన్నింటినీ డెవలప్ చేసినటువంటి వారు ఎవరు అనంటే సురవరం ప్రతాపరెడ్డి గారు. గోల్కొండ కవుల సంచిక అండ్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇవన్నీ సురవరం ప్రతాపరెడ్డి గారే రాయడం జరుగుతుంది. ఓకేనా. నీలగిరి కవుల సంచిక వీటిని కూడా ఆయననే ఫస్ట్ డెవలప్ చేశాడు, అఫ్కోర్స్. మరి అక్కడ ఈయన గోల్కొండ పండితుల సంచికని ఇచ్చాడు కాబట్టి ఎలా ఇస్తాడు అనేది మీరే చూసుకోవాలి. అఫ్కోర్స్గా చెప్పాలనంటే 3 వచ్చేసేసి అది గోల్కొండ కవుల సంచిక అయితే రైట్, కానీ గోల్కొండ పండితుల సంచికని ఇచ్చాడు. సో ఇక్కడ హైపోథెసిస్ అనేది ఉంది. మీరు అనుకోవచ్చు, సార్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పల్లెపాటలు అయినటువంటిది. నో, ఇది ఒకసారి మీరే చూసుకోండి. నేను చెప్పడం వరకు అయితే అది కాంట్రవర్సీలో కొంచెం ఉంది అని. చలో, అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ వచ్చేసి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ అని చెప్పిన దీంట్లో ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ పెట్టేసేయచ్చు, ఓకేనా. దాంట్లో వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ యూత్ లీగ్ అయినటువంటిది, అంబేద్కర్ యూత్ లీగ్ బిఎస్ వెంకట్రావు అయినటువంటి వారు 1936లో ప్రారంభిస్తారు. ఇదే లాస్ట్ వస్తుంది. సి ఏ దాంట్లో లాస్ట్ ఉందో చూసుకోండి, ఎందుకంటే మాతాంగి సభ అది 1936 కన్నా ముందే స్టార్ట్ అవుతుంది. అండ్ మున్నూరు కాపు మహాసభ 1921లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అవన్నీ 1936 కన్నా ముందే జరుగుతాయి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అసోసియేషన్ విచ్ ట్రైడ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత. అదొక్కటి తెలిసినా మీరు ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏది, ABDC, ఓకేనా. అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. నేమ్ ద ఫారెన్ ట్రావెలర్ హూ విజిటెడ్ గోల్కొండ ఇన్ ద మంత్ ఆఫ్ మొహరం అండ్ రిపోర్టెడ్ క్లాషెస్ బిట్వీన్ ద షియా అండ్ సున్నీ సెక్ట్ ఇన్ ముస్లిం. యాక్చువల్గా చెప్పాలంటే సున్నీ షియాస్ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఫస్ట్ చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే తారిఖుల్ రెహలా అనే గ్రంథంలో ఇబన్ బతూతా చెప్తాడు. ఇబన్ బతూతా అయినటువంటి వారు తారిఖుల్ రెహలా అనే ఒక బుక్లో సున్నీ షియా కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్తాడు. ఇది బహుమన్ల టైం పీరియడ్లో. అయితే ఇక్కడ ఏమన్నాడు, గోల్కొండ టైం పీరియడ్లో అన్నాడు.
గోల్కొండ టైం పీరియడ్లో మొహరం అనే ఒక గ్రేట్ ఫెస్టివల్కి విజిట్ చేసినటువంటి వారు ట్రావెర్నియర్ అయినటువంటి వాడు. మొహరం ఫెస్టివల్కి విజిట్ చేసినాడు, మొహరం ఫెస్టివల్ గురించి చెప్పినటువంటి వారు ట్రావెర్నియర్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ట్రావెర్నియర్. ఓకేనా? అంతెందుకయ్యా, ఈ ట్రావెర్నియర్కి ఏం పని పాట లేదు, 6 సార్లు ఇండియాకు వచ్చాడు. ఫ్రాన్స్ నుంచి 6 సార్లు ఇండియాకు వచ్చాడు. 6 సార్లలో ఒక్కసారి కూడా షియా సున్నీ కాన్ఫ్లిక్ట్స్ చూడా? ఆలోచించారు. నెక్స్ట్ వచ్చేది చూద్దాం. ఇగో ఈ కొన్ని కీస్ ఇవి హిస్టరీలో కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి. నేను పర్టికులర్గా ఎవిడెన్స్ అనేది నేను తీసుకురాగలుగుతాను, కానీ అవి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం చూడలేం గవర్నమెంట్. బట్ ఇక్కడ మాత్రం ఇది. చలో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కుతుబ్ షాహీ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాజ్ ఏ మిక్చర్ ఆఫ్ పర్షియన్, హిందూ అండ్ మొఘల్ స్టైల్స్. అఫ్ కోర్స్ కుతుబ్ షాహీల కాలంలో మొఘల్ స్టైల్స్ కనబడ్డాయి, హిందూ స్టైల్స్ కనబడ్డాయి, పర్షియన్ స్టైల్స్ అనేటువంటి కనబడ్డాయి. మొఘల్ స్టైల్సే ఇండో పర్షియన్ స్టైల్, మొఘల్ స్టైలే ఇండో పర్షియన్ స్టైల్, ఇవి రెండు కాంబినేషనే మొఘల్ స్టైల్. అలాంటప్పుడు అది రైటే కదా. చలో ఏ రైటే. చలో నెక్స్ట్ బాలాహిసార్ గేట్, ఇది గోల్కొండలో ఉంటుంది. బాలాహిసార్ గేట్లో ఇక్కడ ఫిగర్స్ అండ్ ఎంబ్లమ్స్ ఆఫ్ హిందూ మైథాలజీ కనబడుతుంది అన్నాడు. హిందూ మైథాలజీ కనబడదు, పర్షియన్ మైథాలజీ కనబడుతుంది. పర్షియన్ మైథాలజీ పిక్చర్స్ అయినటువంటి మనకి బాలాహిసార్ గేట్లో కనబడుతుంది. కాబట్టి ఇది రాంగ్. బి ఒకటి ఎలిమినేట్ చేసుకోండి. ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది. ఆన్సర్ వచ్చేసి చలో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జేప సేనాని రిఫర్డ్ టు ఏ డాన్స్ ఫామ్ కాల్డ్ కోలాటా. హిస్ వర్క్ నృత్యరత్నావళి. అఫ్ కోర్స్ నృత్యరత్నావళి అనే బుక్లో కోలాటం గురించి రాశాడు, పేరిణి శివతాండవం గురించి రాశాడు. అంతేకాకుండా మనకి మన తెలంగాణలో కనబడేటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్ట్ ఫామ్ గంగిరెద్దులాట, ఇవన్నీ కూడా మనకి నృత్యరత్నావళి అనే ఒక బుక్లో రాయడం జరుగుతుంది. నృత్యరత్నావళి, వాయిద్యరత్నావళి అండ్ గీతారత్నావళి, ఈ బుక్స్ అన్నీ కూడా ఆయన రాశాడు. ఎవరు? జేపసేనాని, గణపతి దేవుని యొక్క బావమరిది అయినటువంటి వారు. ఆ జేపసేనాని గణపతి దేవ బావమరిది రాసిన నృత్యరత్నావళి అనే బుక్లో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్ని తీసుకొనే రామప్ప టెంపుల్ ఉందా, రామప్ప టెంపుల్ ఆ పిక్చర్స్ అయినటువంటి మనకు రామప్ప టెంపుల్లో శృంగార పిక్చర్స్ అయినటువంటి ఉన్నాయా, అవన్నీ ఈ బుక్లో నుంచి తీసుకున్నటువంటివే. ఓకేనా? మనకు ప్రీవియస్లో టీఎస్పీసీలోనే క్వశ్చన్ అడిగాడు. ఏది సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అత్యధిక శృంగార శిల్పాలు గల ఆలయాలేవి? లార్జ్ నెంబర్ ఆఫ్ శృంగార స్కల్ప్చర్స్ కెన్ బి సీన్ ఇన్ విచ్ టెంపుల్ అని చెప్పేసి అడిగాడు. ఓకేనా? చలో మరి అలాంటప్పుడు ఇది రైటే, కోలాటం గురించి రాశాడు. ఆఫ్ కోర్స్ రైట్. ఇక థర్డ్, ఓకే, దిస్ డ్యాన్స్ వాజ్ పర్ఫార్మ్డ్ బై దొమరాస్. దొమరోళ్ళు ఆడేటువంటిది కోలాటం కాదు, దొమరాట అంటారు. దొమరోళ్ళు ఆడేది టై 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 అని చెప్పేసి అంటారు చూడండి. ఓకేనా? అలా దొమరోళ్ళు ఆడేది దొమరాట ఇన్ తెలంగాణ. సో బీ రాంగ్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి వన్ ఓన్లీ రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక బద్దగేశ్వర టెంపుల్ బిల్ట్ ఎట్ వేములవాడ. అవును, బద్దగేశ్వర టెంపుల్నే భీమేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. అందులో బద్దెగా అయినటువంటి వారు నిర్మించడం జరుగుతుంది. బద్దెగా కన్స్ట్రక్టెడ్ బద్దగేశ్వర టెంపుల్. అర్థమైందా? మరి ఇది రైటే. కళ్యాణకారిక, యాక్చువల్గా ఇది నేను క్లాస్లో ఏపీ హిస్టరీ వాళ్ళకి చెప్పిన అండ్ ఇండియన్ హిస్టరీలో కూడా చెప్పిన. ఇది గుప్తా టైం పీరియడ్లో ఉగ్రాదిత్యుడు రాస్తాడు. అండ్ ఇది విష్ణుకుండిల టైం పీరియడ్లో, వేములవాడ చాళుక్య టైం పీరియడ్లో ఉన్నటువంటి సిద్ధాంత యోగులు అని పిలువబడేటువంటి ఒక కవి ఉంటారు. సిద్ధాంత యోగులు అని పిలువబడేటువంటి ఒక కవి ఉంటారు. హీ వాజ్ ఎ గ్రేట్ జైనా సెయింట్. ఈయన ఒక గొప్ప సిద్ధాంత యోగులు అని పిలువబడేటువంటి ఒక గొప్ప జైన సెయింట్. త్రికాల సిద్ధాంత యోగులు అంటారు. ఆయన యొక్క శిష్యుడే ఉగ్రాదిత్యుడు. ఉగ్రాదిత్య రిటర్న్ కళ్యాణకారిక, ఇదొక మెడిసిన్ బుక్ అయినటువంటిది. సో ఇది రైటే. ఆన్సర్ వచ్చేసి విచ్ వన్ ఈజ్ రైట్ అన్నాడు కాబట్టి బోత్ రైట్.
ఇక చూద్దాం 31. పంపకవి రిటర్న్ విక్రమార్జున విజయం. అవును, పంపకవి విక్రమార్జున విజయం అనే బుక్లో చాలా విషయాలు రాశాడు. రాష్ట్రకూటల గురించి రాశాడు, ముదిగొండ చాళుక్యస్ రాశాడు, అండ్ వేములవాడ చాళుక్యస్ గురించి రాశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇక్కడ వెంగి చాళుక్య రూలర్, ఫస్ట్ చాళుక్య భీమా ఉన్నాడు. ఆ ఫస్ట్ చాళుక్య భీమా వాజ్ ఏ గ్రేట్ రూలర్. ఆయనని వేములవాడ చాళుక్య రూలర్ బద్దెగా అయినటువంటి వాడు ఓడించి బంధిస్తాడు. బద్దెగా వాజ్ ఏ వేములవాడ చాళుక్య రూలర్ అరెస్టెడ్, కాట్ అండ్ అరెస్టెడ్ వెంగి చాళుక్య రూలర్ ఫస్ట్ చాళుక్య భీమా. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ముదిగొండ చాళుక్య రూలర్ కుసుమాయుధ, ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధ యొక్క సహాయంతో ఆయన ఆ బద్దెగ నుంచి బయటకు వచ్చేస్తాడు. బద్దెగా చెరసాల ఆ ఇంప్రిజన్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తాడు. దట్ వాజ్ రిటన్ ఇన్ పంపక విక్రమార్జున విజయం. అలాంటప్పుడు ముదిగొండ రూలర్ కుసుమాయుధ అన్న, ముదిగొండ చాళుక్య రూలర్, అలాంటప్పుడు ఇది రైటే కదా, రైటే. అండ్ ఇక్కడ క్రివక ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ అబౌట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద ముదిగొండ చాళుక్యస్ అండ్ ద రాష్ట్రకూటాస్. ఎస్, ఇది కూడా రైట్. ఎట్లా అనేది చూడండి. ఆ క్రివక అనే ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, క్రివక ఇన్స్క్రిప్షన్ ఒకటి, రెండవది కొరవి ఇన్స్క్రిప్షన్. ఇవి రెండిట్లో కాకతీయులు ముదిగొండ చాళుక్యులతో గొడవలు పడ్డట్టు తెలుస్తుంది. కాకతీయ ఫాట్ విత్ ద ముదిగొండ చాళుక్యాస్. మరి కాకతీయులు ఫస్ట్ ఎవరి యొక్క సామంతులు? కాకతీయ వర్ ద ఫ్యూడేటరీస్ అండర్ ద రాష్ట్రకూటాస్. అలాంటప్పుడు రాష్ట్రకూటులకి ముదిగొండ చాళుక్యులకు గొడవల గురించి చెప్పినటువంటిది క్రివక శాసనం అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా? సో బోత్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th one. 4 ఇంతేనా? Fourfold division of society had taken shape only after శాతవాహన టైం పీరియడ్. అరే ఎందుకు ఫోర్ఫోల్డ్ డివిజన్ అంటే చతుర్వర్ణ వ్యవస్థ అయినటువంటిది శాతవాహనుల అనంతరంలో ప్రారంభమైంది అన్నారు. రాంగ్. శాతవాహనుల టైంలో ఉంది. ఎందుకంటే ద గ్రేట్ పర్సనాలిటీ గౌతమిపుత్ర శాతకర్ణి అయినటువంటి వాడికి ఏకబ్రాహ్మణ అనే బిరుదుంది. అలాంటప్పుడు హైరార్కీలో బ్రాహ్మణులు మొదట. అంతేకాకుండా గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియ అరగెన్సీని, క్షత్రియుల యొక్క పొగరుని అణచడానికి ప్రయత్నించాడు. హీ ట్రైడ్ టు సప్రెస్ ద అరగెన్సీ ఆఫ్ ది క్షత్రియాస్. అలాంటప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి టెంపుల్లో బ్రాహ్మణ్స్ ఉన్నారు, క్షత్రియాస్ ఉన్నారు. అంతెందుకు వినివర్తిత చతుర్వర్ణ సంకర అని చెప్పేసి ఆయన కాలంలో అతనికి ఒక టైటిల్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు ఫోర్ఫోల్డ్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ ఉందా లేదా? ఎస్, దిస్ ఇస్ రైట్. అదే ఇది శాతవాహన అనంతరం ప్రారంభమైంది అన్నారు. మరి ఇది రాంగ్ ఆప్షన్. ఓకేనా? జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ నాట్ ఫాలోడ్ డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్. అరే ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్లో అడిగినాడు. శాతవాహన టైం పీరియడ్లో పేట్రియార్కల్ సిస్టమ్ ఉంటుందా, మేట్రియార్కల్ సిస్టమ్ ఉంటుందా అని అడిగాడు. శాతవాహన టైం పీరియడ్లో పేట్రియార్కల్ సిస్టమ్ అయినటువంటిది ఉంటుంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో మన టీఎస్పీఎస్సీలోనే అడిగినాడు. మరి పేట్రియార్కల్ సిస్టమ్ విషయానికి వస్తే, ఇఫ్ యు సీ ది పేట్రియార్కల్ సిస్టమ్ ఆఫ్ ది శాతవాహనాస్, శాతవాహనుల యొక్క పేట్రియార్కల్ సిస్టమ్ని కనుక గమనిస్తే వాళ్ళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఫాలో అవుతారు. పెద్ద కుటుంబాలు ఉంటాయి. దట్ వాజ్, అది నేనేం చెప్పలేదు, దట్ వాజ్ ఈవెన్ రిటర్న్ ఇన్ వాత్సాయన కామసూత్రాలు. వాత్సాయన కామసూత్రాలు అనే గ్రంథంలో రాయడం జరిగింది. సో ఇది రైట్. అదే జాయింట్ ఫ్యామిలీ వాజ్ నాట్ ఫాలోడ్ అంటే రాంగ్. అంటే విచ్ వన్ ఆర్ కరెక్ట్? నీదర్ ఏ నార్ బి. సో అది. ఇక వాట్ ఈస్ ద బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్స్? ఇక చూడండి, నేను క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్లలో ఇవే చెప్తా ఉంటా. చైత్యాస్, విహారాస్, ఆరామాస్ అన్నీ నేను చెప్తా ఉంటా. అందులో బౌద్ధమత ప్రేయర్ హాల్స్ అయినటువంటివి చైత్యాస్, బౌద్ధమత టెంపుల్స్ చైత్యాస్, బుద్ధిజం రెసిడెంట్ ప్లేసెస్, బౌద్ధమత సన్యాసుల యొక్క నివాస గృహాలను ఏమంటారు? విహారాలు అంటారు. అవునా? స్తూపాలు అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ టూమ్స్, అంటే ఒక విధమైనటువంటి సమాధులు అనొచ్చు. ఆరామాస్ అని అంటే ఒకవేళ విద్యా కేంద్రం, ఎడ్యుకేషన్ సెంటర్ అయినటువంటిది. అండ్ చైత్య విహార ఒకే చోట ఉంటే ఆరామ అనొచ్చు, లేదా స్తూప, చైత్య, విహార అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంటే దాన్ని ఆరామ అని కూడా అనొచ్చు. అవునా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఆఫ్ తెలంగాణ హిస్టరీ. చూడండి, నేనేమి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్ ఏం చేయలేదు. చాలామందికి ఆన్సర్స్ అనేవి దొరకట్లేదు కాబట్టి నేను మీ ముందుకు వచ్చి చెప్తా ఉన్నాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ యూ విత్ ఎవిడెన్స్. నేను ఎవిడెన్స్తో సహా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్. దయచేసి అక్కడ మీరు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక ఉన్నాయనంటే అది నా తప్పేం కాదు. అక్కడ కీలో వాళ్ళు అంటే టీఎస్పీఎస్సీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బోర్డ్ కీని మీరు ఫాలో అవ్వండి. బట్ అప్పటి వరకు అయితే ఈ కీ 99.9% అనేటువంటిది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి హోప్ నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ఈ క్లాసెస్ అనేవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ దత్తు మేత్రే. నేను తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ ఇండియన్ హిస్టరీ గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ వాళ్ళకు కూడా నేను క్లాసెస్ అనేవి చెప్తాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ నా 9 సంవత్సరాల అనుభవాన్ని వినియోగించుకొని నేను ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకేనా గైస్? ఇంతటితో దిస్ ఈజ్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.